హలో స్టూడెంట్స్, పద్యాలు మనం రాసుకుంటున్నాము. మీకు అందరికీ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. మంచి మంచి పద్యాలు మీకు కలెక్ట్ చేసి ఇస్తున్నాను కదా. చక్కగా మీకు డిఎస్సి ఎగ్జామ్ రాసినా లేకపోతే బిఎడ్ ఎగ్జామ్ రాసినా కూడా మీకు ఈ పద్యాలు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. మరికొన్ని పద్యాలు మీకోసం తీసుకొచ్చాను. ఈరోజు ఒక పద్యం మనం రాసేసుకున్నాం. ఓకేనా? పద్యము భావము. పంది పిల్లలీను 10 పంది పిల్లలీను 10 కుంజరంబులీను కొదమనొకటి. కుంజరంబులీను కొదమనొకటి. ఉత్తమ పురుషుండు ఒక్కడు చాలడా. ఉత్తమ పురుషుండు ఒక్కడు జాలడా. నెక్స్ట్ అందరికీ ఇది మాత్రం కంటతహా వస్తుంది. విశ్వదాభిరామ వినురవేమ. పంది పిల్లలీను 10 కుంజరంబులీను కొదమనొకటి. ఉత్తమ పురుషుండు ఒక్కడు జాలడా. విశ్వదాభిరామ వినురవేమ. దీని తాత్పర్యమేమి? తాత్పర్యము ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. పంది ఒక్కసారి 5-10 పిల్లలను కనును. పంది ఒక్కసారి 5-10 మంది పిల్లలను కంటుంది. కదా, దాని కెపాసిటీ అది. ఒక్కసారి 10 మందిని కలగలదు, 5 మందిని కూడా కనగలదు. కానీ గొప్పదైన ఏనుగు
ఒకసారికి ఒక పిల్లని మాత్రమే కనును. కానీ గొప్పదైన ఏనుగు ఒకసారికి ఒక్క పిల్లను మాత్రమే కనును. అందుకని గొప్పది కాకుండా పోతుందా ఏనుగు? ఒక్క పిల్లనే కంది, ఆఫ్టర్ ఆల్ ఒక్క పిల్లని కనింది అని ఎవరన్నా అంటారా? అది ఎంత పెద్ద ఏనుగు, ఎంత పెద్ద పిల్లని అంటుంది. అలా ఎవరు అనం కదా. ఏనుగు స్థానంలోనే చూస్తాం మనం కదా. కాబట్టి పెక్కు సంతానము కంటే వంశమునకు కీర్తి కలిగించుటకు గుణవంతుడగు వాడు ఒక్కడి చాలు. కాబట్టి పెక్కు సంతానము ఉండుట కంటే వంశమునకు కీర్తి కలిగించుటకు గుణవంతుడగు వాడు ఒక్కడు చాలు. గుణవంతుడగు వాడు ఒక్కడు చాలు. అంతే కదా. దట్స్ ఆల్. ఏమంటున్నారు వేమన గారు? పంది పిల్లలీను 10 కుంజరంబులీను కొదమనొకటి, ఉత్తమ పురుషుండు ఒక్కడు జాలదా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం: ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పంది ఒక్కసారే 5-10 మంది పిల్లలను కనును. 5 మంది పిల్లలను కనగలదు, ఒకేసారి 10 మంది పిల్లలను కూడా కనగలదు. పంది కెపాసిటీ అది, పంది గొప్పతనం అది. ఎంతమంది పిల్లలనైనా కనగలడం పంది గొప్పతనం. అలా కానీ గొప్పదైన ఏనుగు ఒక్కసారికి ఒక్క పిల్లను మాత్రమే కనును. కానీ పెద్ద ఏనుగు, మనం ఆశీర్వాదం తీసుకునే ఏనుగు ఒక్కసారికి ఒక్క పిల్లని మాత్రమే కనును. అంతే కదా, మనుషులు కూడా అంతే కదా. ఒక్కసారికి ఒక పిల్లని మాత్రమే కంటాము. ఎప్పుడన్నా ట్విన్స్ పుడుతూ ఉంటారు, అది పక్కన పెట్టేస్తే మామూలుగా డైలీ ఒక పిల్లనే ఎక్కువ మంది కంటూ ఉంటారు. అలాగే ఏనుగు ఒక్కసారి ఒక పిల్లని మాత్రమే కను. కాబట్టి పెక్కు సంతానము ఉండుట కంటే, ఇప్పుడు పంది 10 మంది పిల్లల్ని కంది కదా అని దాన్ని తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెడతామా? లేకపోతే పంది పిల్లలన్నింటినీ తీసుకొచ్చి ఎంత గొప్పదో పంది, ఇంతమంది పిల్లలను ఒకేసారి కనగలదు అని చెప్పి మనం గొప్పగా దాన్ని పొగుడుతూ మనం ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకోం కదా. దాన్ని ఒక గొప్ప స్థానంలో మనం చూడలేకపోతున్నాం కదా, చూడం కదా. కానీ ఏనుగు ఒక్కసారి ఒక్క పిల్ల మాత్రమే కన్నా కూడా దాన్ని ఏనుగుని మనం ఎంతో గొప్పగా ఒక వినాయకుడితో మనం పోల్చుకుంటూ, వినాయకుడితో సమానంగా ఏనుగుని మనం పూజిస్తూ ఉంటాము. రకాలు పెట్టి భగవంతుడిని కూడా ఏనుగు మీద ఊరేగిస్తూ ఉంటాము. అంత గొప్పగా మనం కీర్తి పొందింది ఏనుగు. కాబట్టి పెక్కు సంతానము ఉండుట కంటే, పనికి రాని వాళ్ళు 10 మంది ఉండే కంటే, వంశమునకు కీర్తి కలిగించుటకు గుణవంతుడగు వాడు ఒక్కడు చాలు. 10 మంది సంతానం కన్నామండి, మాకు క్రికెట్ టీం లాగా 11 మందిని కనాలని ఉందండి, లేకపోతే కౌరవుల్లాగా 100 మందిని కనాలని ఉందండి. అది మేము కన్నామండి 100 మంది. కానీ వాళ్ళందరూ దేనికి పనికి రాకుండా పోయారండి.
పాండురాజు 5గురినే కన్నారండి. వాళ్ళ 5గురు మంచి ధర్మాత్ములు అయ్యారండి, మంచి గుణవంతులు అయ్యారండి, మంచి విద్యాకారులు అయ్యారండి అని చెప్పుకోవడం ఎంత గొప్పగా ఉంటుంది. వాళ్ళ 5గురైనా కూడా ఎంతో గొప్ప కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చారు వాళ్ళ తల్లిదండ్రులకి. కౌరవులు 100 మంది ఉన్నా కూడా అందరికీ ఏదో ఒక దుర్బుద్ధి, ఏదో ఒక చెడు మార్గంలోనే నడిచారు తప్ప వాళ్ళు మంచి మార్గంలో నడిచి కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోలేకపోయారు కదా. పేరుకు 100 మంది ఉన్నారు ఎందుకు అన్నట్టుగా 10 మంది పనికిరాని వాళ్ళని కనే కంటే ఒక్క గుణవంతుడిని కంటే చాలు. వాడిని పెంచండి అయ్యా, ముందు అభివృద్ధిలోకి తీసుకురండి అయ్యా. మంచి గుణవంతుడుగా, శక్తివంతుడుగా, ధైర్యవంతుడుగా, సాహసవంతుడుగా వాడిని ఒక్కడిని తీర్చిదిద్దండి చాలు. 10 మందిని కన్నాం 10 మందిని కన్నాం అని చెప్పుకోవడం తర్వాత సంగతి అని అంటున్నారు వేమన గారు. హలో స్టూడెంట్స్, పద్యాలు మనం రాసుకుంటున్నాము. మీకు అందరికీ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. మంచి మంచి పద్యాలు మీకు కలెక్ట్ చేసి ఇస్తున్నాను కదా. చక్కగా మీకు డిఎస్సి ఎగ్జామ్ రాసినా లేకపోతే బిఎడ్ ఎగ్జామ్ రాసినా కూడా మీకు ఈ పద్యాలు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. మరికొన్ని పద్యాలు మీకోసం తీసుకొచ్చాను. ఈరోజు ఒక పద్యం మనం రాసేసుకుందాం, ఓకేనా? పద్యము భావము. పంది పిల్లలీను 10 పంది పిల్లలీను 10 కుంజరంబులీను కొదమనొకటి. కుంజరంబులీను కొదమనొకటి. ఉత్తమ పురుషుండు ఒక్కడు చాలడా. ఉత్తమ పురుషుండు ఒక్కడు జాలడా. వాట్ నెక్స్ట్? అందరికీ ఇది మాత్రం గంటదహ వస్తుంది. విశ్వదాభిరామ వినురవేమ. ఎందుకంటే పంది పిల్లలీను 10 కుంజరంబులీను కొదమనొకటి. ఉత్తమ పురుషుండు ఒక్కడు జాలడా. విశ్వదాభిరామ వినురవేమ. దీని తాత్పర్యమేమి? తాత్పర్యము ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా.
ఓ వేమా సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పంది ఒక్కసారి 5-10 పిల్లలను కనును. పంది ఒక్కసారి 5-10 మంది పిల్లలను కంటుంది. కదా, దాని కెపాసిటీ అది. ఒక్కసారి 10 మందిని కనగలదు, 5 మందిని కూడా కనగలదు. కానీ గొప్పదైన ఏనుగు ఒకసారికి ఒక పిల్లని మాత్రమే కనును. కానీ గొప్పదైన ఏనుగు ఒకసారికి ఒక్క పిల్లను మాత్రమే కనును. అందుకని గొప్పది కాకుండా పోతుందా ఏనుగు? ఒక్క పిల్లనే కంది, ఆఫ్టర్ ఆల్ ఒక్క పిల్లని కనింది అని ఎవరన్నా అంటారా? అది ఎంత పెద్ద ఏనుగు, ఎంత పెద్ద పిల్లని కంటుంది. అలా ఎవరు అనం కదా. ఏనుగు స్థానంలోనే చూస్తాం మనం కదా. కాబట్టి పెక్కు సంతానము కంటే వంశమునకు కీర్తి కలిగించుటకు గుణవంతుడగు వాడు ఒక్కడి చాలు. కాబట్టి పెక్కు సంతానం ఉండుట కంటే వంశమునకు కీర్తి కలిగించుటకు కీర్తి కలిగించుటకు గుణవంతుడగు వాడు ఒక్కడు చాలు. గుణవంతుడగు వాడు ఒక్కడు చాలు. అంతే కదా, దట్స్ ఆల్. ఏమంటున్నారు వేమన గారు? పంది పిల్లలీను 10 కుంజరంబులీను కొదమనొకటి, ఉత్తమ పురుషుండు ఒక్కడు జాలదా, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం: ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పంది ఒక్కసారే 5-10 మంది పిల్లలను కనును. 5 మంది పిల్లలను కనగలదు, ఒకేసారి 10 మంది పెద్ద పిల్లలను కూడా కనగలదు. పంది కెపాసిటీ అది, పంది గొప్పతనం అది. ఎంతమంది పిల్లలనైనా కనగలడం పంది గొప్పతనం. అలా కానీ గొప్పదైన ఏనుగు ఒక్కసారికి ఒక్క పిల్లను మాత్రమే కనును. కానీ పెద్ద ఏనుగు, మనం ఆశీర్వాదం తీసుకునే ఏనుగు ఒక్కసారికి ఒక్క పిల్లని మాత్రమే కనును. అంతే కదా, మనుషులు కూడా అంతే కదా, ఒక్కసారికి ఒక పిల్లని మాత్రమే కంటాము. ఎప్పుడన్నా ట్విన్స్ పుడుతూ ఉంటారు, అది పక్కన పెట్టేస్తే మామూలుగా డైలీ ఒక పిల్లనే ఎక్కువ మంది కంటూ ఉంటారు. అలాగే ఏనుగు ఒక్కసారి ఒక పిల్లని మాత్రమే కను. కాబట్టి పెక్కు సంతానము ఉండుట కంటే, ఇప్పుడు పంది 10 మంది పిల్లల్ని కంది కదా అని దాన్ని తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెడతామా? లేకపోతే పంది పిల్లలన్నింటినీ తీసుకొచ్చి ఎంత గొప్పదో పంది
ఇంతమంది పిల్లలను ఒకేసారి కనగలదు అని చెప్పి మనం గొప్పగా దాన్ని పొగుడుతూ మనం ఇంట్లో తీసుకొచ్చి ఎత్తి పెట్టుకోం కదా, దాన్ని ఒక గొప్ప స్థానంలో మనం చూడలేకపోతున్నాం కదా, చూడం కదా. కానీ ఏనుగు ఒక్కసారి ఒక్క పిల్ల మాత్రమే కన్నా కూడా దాన్ని ఏనుగుని మనం ఎంతో గొప్పగా ఒక వినాయకుడితో మనం పోల్చుకుంటూ వినాయకుడితో సమానంగా ఏనుగుని మనం పూజిస్తూ ఉంటాము. రకాలు పెట్టి భగవంతుడిని కూడా ఏనుగు మీద ఊరేగిస్తూ ఉంటాము. అంత గొప్పగా మనం కీర్తి పొందింది ఏనుగు. కాబట్టి పెక్కు సంతానము ఉండుట కంటే పనికి రాని వాళ్ళు 10 మంది ఉండే కంటే వంశమునకు కీర్తి కలిగించుటకు గుణవంతుడగు వాడు ఒక్కడు చాలు. 10 మంది సంతానం కన్నామండి, మాకు క్రికెట్ టీం లాగా 11 మందిని కనాలని ఉందండి, లేకపోతే కౌరవుల్లాగా 100 మందిని కనాలని ఉందండి. అది మేము కన్నామండి 100 మంది. కానీ వాళ్ళందరూ దేనికి పనికి రాకుండా పోయారండి. పాండురాజు 5గురినే కన్నారండి. వాళ్ళ 5గురు మంచి ధర్మాత్ములు అయ్యారండి, మంచి గుణవంతులు అయ్యారండి, మంచి విద్యాకారులు అయ్యారండి అని చెప్పుకోవడం ఎంత గొప్పగా ఉంటుంది. వాళ్ళ 5గురైనా కూడా ఎంతో గొప్ప కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చారు వాళ్ళ తల్లిదండ్రులకి. కౌరవులు 100 మంది ఉన్నా కూడా అందరికీ ఏదో ఒక దుర్బుద్ధి, ఏదో ఒక చెడు మార్గంలోనే నడిచారు తప్ప వాళ్ళు మంచి మార్గంలో నడిచి కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోలేకపోయారు కదా. పేరుకు 100 మంది ఉన్నారు ఎందుకు అన్నట్టుగా 10 మంది పనికిరాని వాళ్ళని కనే కంటే ఒక్క గుణవంతుడిని కంటే చాలు. వాడిని పెంచండి అయ్యా, ముందు అభివృద్ధిలోకి తీసుకురండి అయ్యా. మంచి గుణవంతుడుగా, శక్తివంతుడుగా, ధైర్యవంతుడుగా, సాహసవంతుడుగా వాడిని ఒక్కడిని తీర్చిదిద్దండి చాలు. 10 మందిని కన్నాం 10 మందిని కన్నాం అని చెప్పుకోవడం తర్వాత సంగతి అని అంటున్నారు వేమన గారు. హలో స్టూడెంట్స్, పద్యాలు మనం రాసుకుంటున్నాము, మీకు అందరికీ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. మంచి మంచి పద్యాలు మీకు కలెక్ట్ చేసి ఇస్తున్నాను కదా. చక్కగా మీకు డిఎస్సి ఎగ్జామ్ రాసినా లేకపోతే బిఎడ్ ఎగ్జామ్ రాసినా కూడా మీకు ఈ పద్యాలు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. మరికొన్ని పద్యాలు మీకోసం తీసుకొచ్చాను. ఈరోజు ఒక పద్యం మనం రాసేసుకున్నాం, ఓకేనా. పద్యము భావము. పంది పిల్లలీను 10 పంది పిల్లలీను 10 కుంజరంబులీను కొదమనొకటి. కుంజరంబులీను కొదమనొకటి. ఉత్తమ పురుషుండు ఒక్కడు చాలడా. ఉత్తమ పురుషుండు ఒక్కడు జాలడా. వాట్ నెక్స్ట్? అందరికీ ఇది మాత్రం గంటదహ వస్తుంది. విశ్వదాభిరామ వినురవేమ. ఎందుకంట పంది పిల్లలీను 10 నైదింటిని
కుంజరంబులేను కొదమనొకటి ఉత్తమ పురుషుండు ఒక్కడు జాలడా విశ్వదాభిరామ వినురవేమ. దీని తాత్పర్యమేమి? తాత్పర్యము ఓ వేమ సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. ఓ వేమ సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పంది ఒక్కసారి 5-10 పిల్లలను కనును. పంది ఒక్కసారి 5-10 మంది పిల్లలను కంటుంది. కదా, దాని కెపాసిటీ అది. ఒక్కసారి 10 మందిని కనగలదు, 5 మందిని కూడా కనగలదు. కానీ గొప్పదైన ఏనుగు ఒకసారికి ఒక పిల్లని మాత్రమే కనును. కానీ గొప్పదైన ఏనుగు ఒకసారికి ఒక్క పిల్లను మాత్రమే కనును. అందుకని గొప్పది కాకుండా పోతుందా ఏనుగు? ఒక్క పిల్లనే కంది. ఆఫ్టర్ ఆల్ ఒక్క పిల్లని కనింది అని ఎవరన్నా అంటారా? అది ఎంత పెద్ద ఏనుగు, ఎంత పెద్ద పిల్లని కంటుంది. అలా ఎవరు అనం కదా. ఏనుగుని ఏనుగు స్థానంలోనే చూస్తాం మనం కదా. కాబట్టి పెక్కు సంతానము కంటే వంశమునకు కీర్తి కలిగించుటకు గుణవంతుడగు వాడు ఒక్కడి చాలు. కాబట్టి పెక్కు సంతానము ఉండుట కంటే వంశమునకు కీర్తి కలిగించుటకు కీర్తి కలిగించుటకు గుణవంతుడగు వాడు ఒక్కడు చాలు. గుణవంతుడగు వాడు ఒక్కడు చాలు. అంతే కదా. దట్స్ ఆల్. ఏమంటున్నారు వేమన గారు? పంది పిల్లలీను 10 కుంజరంబులీను కొదమనొకటి ఉత్తమ పురుషుండు ఒక్కడు జాలదా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం ఓ వేమ సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పంది ఒక్కసారే 5-10 మంది పిల్లలను కనును. 5 మంది పిల్లలను కనగలదు, ఒకేసారి 10 మంది పెద్ద పిల్లలను కూడా
కనగలదు. పంది కెపాసిటీ అది, పంది గొప్పతనం అది. ఎంతమంది పిల్లలనైనా కనగలడం పంది గొప్పతనం. అలా కానీ గొప్పదైన ఏనుగు ఒక్కసారికి ఒక్క పిల్లను మాత్రమే కనును. కానీ పెద్ద ఏనుగు, మనం ఆశీర్వాదం తీసుకునే ఏనుగు ఒక్కసారికి ఒక్క పిల్లని మాత్రమే కనును. అంతే కదా, మనుషులు కూడా అంతే కదా, ఒక్కసారికి ఒక పిల్లని మాత్రమే కంటాము. ఎప్పుడన్నా ట్విన్స్ పుడుతూ ఉంటారు, అది పక్కన పెట్టేస్తే మామూలుగా డైలీ ఒక పిల్లనే ఎక్కువ మంది కంటూ ఉంటారు. అలాగే ఏనుగు ఒక్కసారి ఒక పిల్లని మాత్రమే కను. కాబట్టి పెక్కు సంతానము ఉండుట కంటే, ఇప్పుడు పంది 10 మంది పిల్లల్ని కంది కదా అని దాన్ని తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెడతామా? లేకపోతే పంది పిల్లలన్నింటినీ తీసుకొచ్చి ఎంత గొప్పదో పంది, ఇంతమంది పిల్లలను ఒకేసారి కనగలదు అని చెప్పి మనం గొప్పగా దాన్ని పొగుడుతూ మనం ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకోం కదా. దాన్ని ఒక గొప్ప స్థానంలో మనం చూడలేకపోతున్నాం కదా, చూడం కదా. కానీ ఏనుగు ఒక్కసారి ఒక్క పిల్ల మాత్రమే కన్నా కూడా ఏనుగుని మనం ఎంతో గొప్పగా ఒక వినాయకుడితో మనం పోల్చుకుంటూ, వినాయకుడితో సమానంగా ఏనుగుని మనం పూజిస్తూ ఉంటాము. రకాలు పెట్టి భగవంతుడిని కూడా ఏనుగు మీద ఊరేగిస్తూ ఉంటాము. అంత గొప్పగా మనం కీర్తి పొందింది ఏనుగు. కాబట్టి పెక్కు సంతానము ఉండుట కంటే, పనికి రాని వాళ్ళు 10 మంది ఉండే కంటే, వంశమునకు కీర్తి కలిగించుటకు గుణవంతుడగు వాడు ఒక్కడు చాలు. 10 మంది సంతానం కన్నామండి, మాకు క్రికెట్ టీం లాగా 11 మందిని కనాలని ఉందండి, లేకపోతే కౌరవుల్లాగా 100 మందిని కనాలని ఉందండి. అది మేము కన్నామండి 100 మంది. కానీ వాళ్ళందరూ దేనికి పనికి రాకుండా పోయారండి. పాండురాజు 5గురినే కన్నారండి. వాళ్ళ 5గురు మంచి ధర్మాత్ములు అయ్యారండి, మంచి గుణవంతులు అయ్యారండి, మంచి విద్యాకారులు అయ్యారండి అని చెప్పుకోవడం ఎంత గొప్పగా ఉంటుంది. వాళ్ళ 5గురైనా కూడా ఎంతో గొప్ప కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చారు వాళ్ళ తల్లిదండ్రులకి. కౌరవులు 100 మంది ఉన్నా కూడా అందరికీ ఏదో ఒక దుర్బుద్ధి, ఏదో ఒక చెడు మార్గంలోనే నడిచారు తప్ప వాళ్ళు మంచి మార్గంలో నడిచి కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోలేకపోయారు కదా. పేరుకు 100 మంది ఉన్నారు ఎందుకు అన్నట్టుగా 10 మంది పనికిరాని వాళ్ళని కనే కంటే ఒక్క గుణవంతుడిని కంటే చాలు. వాడిని పెంచండి అయ్యా, ముందు అభివృద్ధిలోకి తీసుకురండి అయ్యా. మంచి గుణవంతుడుగా, శక్తివంతుడుగా, ధైర్యవంతుడుగా, సాహసవంతుడుగా వాడిని ఒక్కడిని తీర్చిదిద్దండి చాలు. 10 మందిని కన్నాం 10 మందిని కన్నాం అని చెప్పుకోవడం తర్వాత సంగతి అని అంటున్నారు వేమన గారు. హలో స్టూడెంట్స్, పద్యాలు మనం రాసుకుంటున్నాము, మీకు అందరికీ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. మంచి పద్యాలు మీకు కలెక్ట్ చేసి ఇస్తున్నాను కదా. చక్కగా మీకు డిఎస్సి ఎగ్జామ్ రాసినా, లేకపోతే బిఎడ్ ఎగ్జామ్ రాసినా కూడా మీకు ఈ పద్యాలు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. మరికొన్ని పద్యాలు మీకోసం తీసుకొచ్చాను. ఈరోజు ఒక పద్యం మనం రాసేసుకుందాం, ఓకేనా? పద్యము భావము. పంది పిల్లలీను 10 పంది పిల్లలీను 10 కుంజరంబులీను కొదమనొకటి, కుంజరంబులీను కొదమనొకటి.
ఉత్తమ పురుషుండు ఒక్కడు చాలడా. ఉత్తమ పురుషుండు ఒక్కడు జాలడా. వాట్ నెక్స్ట్? అందరికీ ఇది మాత్రం కంటతహా వస్తుంది. విశ్వదాభిరామ వినురవేమ. పంది పిల్లలేను 10 కుంజరంబులేను కొదమనొకటి. ఉత్తమ పురుషుండు ఒక్కడు జాలడా. విశ్వదాభిరామ వినురవేమ. దీని తాత్పర్యమేమి? తాత్పర్యము ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. పంది ఒక్కసారి 5-10 పిల్లలను కనును. పంది ఒక్కసారి 5-10 మంది పిల్లలను కంటుంది. కదా, దాని కెపాసిటీ అది. ఒక్కసారి 10 మందిని కనగలదు, 5 మందిని కూడా కనగలదు. కానీ గొప్పదైన ఏనుగు ఒకసారికి 1 పిల్లని మాత్రమే కనును. కానీ గొప్పదైన ఏనుగు ఒకసారికి 1 పిల్లను మాత్రమే కనును. అందుకని గొప్పది కాకుండా పోతుందా ఏనుగు? 1 పిల్లనే కానీ, ఆఫ్టర్ ఆల్ 1 పిల్లని కనింది అని ఎవరన్నా అంటారా? అది ఎంత పెద్ద ఏనుగు, ఎంత పెద్ద పిల్లని అంటుంది. అలా ఎవరు అనం కదా. ఏనుగు స్థానంలోనే చూస్తాం మనం కదా. కాబట్టి పెక్కు సంతానము కంటే వంశమునకు కీర్తి కలిగించుటకు గుణవంతుడగు వాడు ఒక్కడి చాలు. కాబట్టి పెక్కు సంతానము ఉండుట కంటే వంశమునకు కీర్తి కలిగించుటకు గుణవంతుడగు వాడు ఒక్కడు చాలు.
ఆల్. అంతే కదా, దట్స్ ఆల్. ఏమంటున్నారు వేమన గారు? పంది పిల్లలీను 10 కుంజరంబులీను కొదమనొకటి, ఉత్తమ పురుషుండు యొక్కడు జాలదా, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం: ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పంది ఒక్కసారే 5-10 మంది పిల్లలను కనును. 5 మంది పిల్లలను కనగలదు, ఒకేసారి 10 మంది పిల్లలను కూడా కనగలదు. పంది కెపాసిటీ అది, పంది గొప్పతనం అది. ఎంతమంది పిల్లలనైనా కనగలడం పంది గొప్పతనం. అలా కానీ గొప్పదైన ఏనుగు ఒక్కసారికి ఒక్క పిల్లను మాత్రమే కనును. కానీ పెద్ద ఏనుగు, మనం ఆశీర్వాదం తీసుకునే ఏనుగు ఒక్కసారికి ఒక్క పిల్లని మాత్రమే కనును. అంతే కదా, మనుషులు కూడా అంతే కదా, ఒక్కసారికి ఒక పిల్లని మాత్రమే కంటాము. అప్పుడప్పుడు ఎప్పుడన్నా ట్విన్స్ పుడుతూ ఉంటారు, అది పక్కన పెట్టేస్తే మామూలుగా డైలీ ఒక పిల్లని ఎక్కువ మంది కంటూ ఉంటారు. అలాగే ఏనుగు ఒక్కసారి ఒక పిల్లని మాత్రమే కను. కాబట్టి పెక్కు సంతానము ఉండుట కంటే, ఇప్పుడు పంది 10 మంది పిల్లల్ని కంది కదా అని దాన్ని తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెడతామా? లేకపోతే పంది పిల్లలన్నింటినీ తీసుకొచ్చి ఎంత గొప్పదో పంది, ఇంతమంది పిల్లలను ఒకేసారి కనగలదు అని చెప్పి మనం గొప్పగా దాన్ని పొగుడుతూ మనం ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకోం కదా. దాన్ని ఒక గొప్ప స్థానంలో మనం చూడలేకపోతున్నాం కదా, చూడం కదా. కానీ ఏనుగు ఒక్కసారి ఒక్క పిల్ల మాత్రమే కన్నా కూడా ఏనుగుని మనం ఎంతో గొప్పగా ఒక వినాయకుడితో మనం పోల్చుకుంటూ, వినాయకుడితో సమానంగా ఏనుగుని మనం పూజిస్తూ ఉంటాము. రకాలు పెట్టి భగవంతుడిని కూడా ఏనుగు మీద ఊరేగిస్తూ ఉంటాము. అంత గొప్పగా మనం కీర్తి పొందింది ఏనుగు. కాబట్టి పెక్కు సంతానము ఉండుట కంటే, పనికి రాని వాళ్ళు 10 మంది ఉండే కంటే, వంశమునకు కీర్తి కలిగించుటకు గుణవంతుడగు వాడు ఒక్కడు చాలు. 10 మంది సంతానం కన్నామండి, మాకు క్రికెట్ టీం లాగా 11 మందిని కనాలని ఉందండి, లేకపోతే కౌరవుల్లాగా 100 మందిని కనాలని ఉందండి. అది మేము కన్నామండి 100 మంది. కానీ వాళ్ళందరూ దేనికి పనికి రాకుండా పోయారండి. పాండురాజు 5గురినే కన్నారండి. వాళ్ళ 5గురు మంచి ధర్మాత్ములు అయ్యారండి, మంచి గుణవంతులు అయ్యారండి, మంచి విద్యాకారులు అయ్యారండి అని చెప్పుకోవడం ఎంత గొప్పగా ఉంటుంది. వాళ్ళ 5గురైనా కూడా ఎంతో గొప్ప కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చారు వాళ్ళ తల్లిదండ్రులకి. కౌరవులు 100 మంది ఉన్నా కూడా అందరికీ ఏదో ఒక దుర్బుద్ధి, ఏదో ఒక చెడు మార్గంలోనే నడిచారు తప్ప వాళ్ళు మంచి మార్గంలో నడిచి కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోలేకపోయారు కదా. పేరుకు 100 మంది ఉన్నారు ఎందుకు అన్నట్టుగా 10 మంది పనికిరాని వాళ్ళని కనే కంటే ఒక్క గుణవంతుడిని కంటే చాలు. వాడిని పెంచండి అయ్యా, ముందు అభివృద్ధిలోకి తీసుకురండి అయ్యా. మంచి గుణవంతుడుగా, శక్తివంతుడుగా, ధైర్యవంతుడుగా, సాహసవంతుడుగా వాడిని ఒక్కడిని తీర్చిదిద్దండి చాలు. 10 మందిని కన్నాం 10 మందిని కన్నాం అని చెప్పుకోవడం తర్వాత సంగతి అని అంటున్నారు వేమన గారు. హలో స్టూడెంట్స్, పద్యాలు మనం రాసుకుంటున్నాము, మీకు అందరికీ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. మంచి మంచి పద్యాలు మీకు కలెక్ట్ చేసి ఇస్తున్నాను కదా. చక్కగా మీకు డిఎస్సి ఎగ్జామ్ రాసినా లేకపోతే బిఎడ్ ఎగ్జామ్ రాసినా కూడా మీకు ఈ పద్యాలు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. మరికొన్ని పద్యాలు మీకోసం తీసుకొచ్చాను. ఈరోజు ఒక పద్యం మనం రాసేసుకుందాం, ఓకేనా? పద్యము భావము. పంది పిల్లలీను 10 పంది పిల్లలీను 10
నైదింటిని కుంజరంబులేను కొదమనొకటి కుంజరంబులేను కొదమనొకటి ఉత్తమ పురుషుండు ఒక్కడు చాలడా ఉత్తమ పురుషుండు ఒక్కడు జాలడా వాట్ నెక్స్ట్ తెలిసినందరికీ ఇది మాత్రం కంటతః వస్తుంది. విశ్వదాభిరామ వినురవేమ పంది పిల్లలేను 10 కుంజరంబులేను కొదమనొకటి ఉత్తమ పురుషుండు ఒక్కడు జాలడా విశ్వదాభిరామ వినురవేమ. దీని తాత్పర్యమేమి? తాత్పర్యము ఓ వేమ సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా పంది ఒక్కసారి 5-10 పిల్లలను కనును. పంది ఒక్కసారి 5-10 మంది పిల్లలను కంటుంది. కదా దాని కెపాసిటీ అది. ఒక్కసారి 10 మందిని కనగలదు, 5 మందిని కూడా కనగలదు. కానీ గొప్పదైన ఏనుగు ఒకసారికి ఒక పిల్లని మాత్రమే కనును. కానీ గొప్పదైన ఏనుగు ఒకసారికి ఒక్క పిల్లను మాత్రమే కనును. అందుకని గొప్పది కాకుండా పోతుందా ఏనుగు? ఒక్క పిల్లని కంది, ఆఫ్టర్ ఒక్క పిల్లని కనింది అని ఎవరన్నా అంటారా? అది ఎంత పెద్ద ఏనుగు, ఎంత పెద్ద పిల్లని కంటుంది. అలా ఎవరు అనం కదా. ఏనుగు స్థానంలోనే చూస్తాం మనం కదా. కాబట్టి పెక్కు సంతానము కంటే వంశమునకు కీర్తి కలిగించుటకు గుణవంతుడగు వాడు ఒక్కడి చాలు. కాబట్టి పెక్కు సంతానము ఉండుట కంటే
వంశమునకు కీర్తి కలిగించుటకు వంశమునకు కీర్తి కలిగించుటకు గుణవంతుడగు వాడు ఒక్కడు చాలు. గుణవంతుడగు వాడు ఒక్కడు చాలు. అంతే కదా, దట్స్ ఆల్. ఏమంటున్నారు వేమన గారు? పంది పిల్లలీను 10 కుంజరంబులీను కొదమనొకటి, ఉత్తమ పురుషుండు ఒక్కడు జాలదా, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం: ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పంది ఒక్కసారే 10 మంది పిల్లలను కనును. 5 మంది పిల్లలను కనగలదు, ఒకేసారి 10 మంది పిల్లలను కూడా కనగలదు. పంది కెపాసిటీ అది, పంది గొప్పతనం అది. ఎంతమంది పిల్లలనైనా కనగలడం పంది గొప్పతనం. అలా కానీ గొప్పదైన ఏనుగు ఒక్కసారికి ఒక్క పిల్లను మాత్రమే కనును. కానీ పెద్ద ఏనుగు, మనం ఆశీర్వాదం తీసుకునే ఏనుగు ఒక్కసారికి ఒక్క పిల్లని మాత్రమే కనును. అంతే కదా, మనుషులు కూడా అంతే కదా, ఒక్కసారికి ఒక పిల్లని మాత్రమే కంటాము. ఎప్పుడన్నా ట్విన్స్ పుడుతూ ఉంటారు, అది పక్కన పెట్టేస్తే మామూలుగా డైలీ ఒక పిల్లని ఎక్కువ మంది కంటూ ఉంటారు. అలాగే ఏనుగు ఒక్కసారి ఒక పిల్లని మాత్రమే కను. కాబట్టి పెక్కు సంతానము ఉండుట కంటే, ఇప్పుడు పంది 10 మంది పిల్లల్ని కంది కదా అని దాన్ని తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెడతామా? లేకపోతే పంది పిల్లలన్నింటినీ తీసుకొచ్చి ఎంత గొప్పదో పంది, ఇంతమంది పిల్లలను ఒకేసారి కనగలదు అని చెప్పి మనం గొప్పగా దాన్ని పొగుడుతూ మనం ఇంట్లో తీసుకొచ్చి ఎత్తి పెట్టుకోం కదా. దాన్ని ఒక గొప్ప స్థానంలో మనం చూడలేకపోతున్నాం కదా, చూడం కదా. కానీ ఏనుగు ఒక్కసారి ఒక్క పిల్ల మాత్రమే కన్నా కూడా దాన్ని ఏనుగుని మనం ఎంతో గొప్పగా ఒక వినాయకుడితో మనం పోల్చుకుంటూ, వినాయకుడితో సమానంగా ఏనుగుని మనం పూజిస్తూ ఉంటాము. రకాలు పెట్టి భగవంతుడిని కూడా ఏనుగు మీద ఊరేగిస్తూ ఉంటాము. అంత గొప్పగా మనం కీర్తి పొందింది ఏనుగు. కాబట్టి పెక్కు సంతానము ఉండుట కంటే, పనికి రాని వాళ్ళు 10 మంది ఉండే కంటే, వంశమునకు కీర్తి కలిగించుటకు గుణవంతుడగు వాడు ఒక్కడు చాలు. 10 మంది సంతానం కన్నామండి, మాకు క్రికెట్ టీం లాగా 11 మందిని కనాలని ఉందండి, లేకపోతే కౌరవుల్లాగా 100 మందిని కనాలని ఉందండి. అది మేము కన్నామండి 100 మంది. కానీ వాళ్ళందరూ దేనికి పనికి రాకుండా పోయారండి. పాండురాజు 5గురినే కన్నారండి. వాళ్ళ 5గురు మంచి ధర్మాత్ములు అయ్యారండి, మంచి గుణవంతులు అయ్యారండి, మంచి విద్యాకారులు అయ్యారండి అని చెప్పుకోవడం ఎంత గొప్పగా ఉంటుంది. వాళ్ళ 5గురైనా కూడా ఎంతో గొప్ప కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చారు వాళ్ళ తల్లిదండ్రులకి. కౌరవులు 100 మంది ఉన్నా కూడా అందరికీ ఏదో ఒక దుర్బుద్ధి, ఏదో ఒక చెడు మార్గంలోనే నడిచారు తప్ప వాళ్ళు మంచి మార్గంలో నడిచి కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోలేకపోయారు కదా. పేరుకు 100 మంది ఉన్నారు ఎందుకు అన్నట్టుగా 10 మంది పనికిరాని వాళ్ళని కనే కంటే ఒక్క గుణవంతుడిని కంటే చాలు. వాడిని పెంచండి అయ్యా, ముందు అభివృద్ధిలోకి తీసుకురండి అయ్యా. మంచి గుణవంతుడుగా, శక్తివంతుడుగా, ధైర్యవంతుడుగా, సాహసవంతుడుగా వాడిని ఒక్కడిని తీర్చిదిద్దండి చాలు. 10 మందిని కన్నాం 10 మందిని కన్నాం అని చెప్పుకోవడం తర్వాత సంగతి అని అంటున్నారు వేమన గారు. హలో స్టూడెంట్స్, పద్యాలు మనం రాసుకుంటున్నాము, మీకు అందరికీ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. మంచి మంచి పద్యాలు మీకు కలెక్ట్ చేసి ఇస్తున్నాను కదా. చక్కగా మీకు డిఎస్సి ఎగ్జామ్ రాసినా లేకపోతే బిఎడ్ ఎగ్జామ్ రాసినా కూడా మీకు ఈ పద్యాలు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. మరికొన్ని పద్యాలు మీకోసం తీసుకొచ్చాను. ఈరోజు ఒక పద్యం మనం రాసేసుకున్నాం, ఓకేనా?
భావము. పంది పిల్లలీను 10 పంది పిల్లలీను 10 కుంజరంబులీను కొదమనొకటి. కుంజరంబులీను కొదమనొకటి. ఉత్తమ పురుషుండు ఒక్కడు చాలడా. ఉత్తమ పురుషుండు ఒక్కడు జాలడా. వాట్ నెక్స్ట్? తెలిసినందరికీ ఇది మాత్రం కంటతః వస్తుంది. విశ్వదాభిరామ వినురవేమ. ఏంటంట? పంది పిల్లలీను 10 కుంజరంబులీను కొదమనొకటి. ఉత్తమ పురుషుండు ఒక్కడు జాలడా. విశ్వదాభిరామ వినురవేమ. దీని తాత్పర్యమేమి? తాత్పర్యము ఓ వేమ సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. ఓ వేమ సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. పంది ఒక్కసారి 5-10 పిల్లలను కనును. పంది ఒక్కసారి 5-10 మంది పిల్లలను కంటుంది. కదా దాని కెపాసిటీ అది. ఒక్కసారి 10 మందిని కనగలదు, 5 మందిని కూడా కనగలదు. కానీ గొప్పదైన ఏనుగు ఒకసారికి 1 పిల్లని మాత్రమే కనును. కానీ గొప్పదైన ఏనుగు ఒకసారికి 1 పిల్లను మాత్రమే కనును. అందుకని గొప్పది కాకుండా పోతుందా ఏనుగు? 1 పిల్లని కంది. ఆఫ్టర్ ఆల్ 1 పిల్లని కనింది అని ఎవరన్నా అంటారా? అది ఎంత పెద్ద ఏనుగు ఎంత పెద్ద పిల్లని కంటుంది.
అలా ఎవరు అనం కదా, ఏనుగుని ఏనుగు స్థానంలోనే చూస్తాం మనం కదా. కాబట్టి పెక్కు సంతానము కంటే వంశమునకు కీర్తి కలిగించుటకు గుణవంతుడగువాడు ఒక్కడి చాలు. కాబట్టి పెక్కు సంతానము ఉండుట కంటే వంశమునకు కీర్తి కలిగించుటకు గుణవంతుడగువాడు ఒక్కడు చాలు. గుణవంతుడగువాడు ఒక్కడు చాలు. అంతే కదా, దట్స్ ఆల్. ఏమంటున్నారు వేమన గారు? పంది పిల్లలీను 10 కుంజరంబులీను కొదమనొకటి, ఉత్తమ పురుషుండు ఒక్కడు జాలదా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం, ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పంది ఒక్కసారే 5-10 మంది పిల్లలను కనును. 5 మంది పిల్లలను కనగలదు, ఒకేసారి 10 మంది పిల్లలను కూడా కనగలదు. పంది కెపాసిటీ అది, పంది గొప్పతనం అది. ఎంతమంది పిల్లలనైనా కనగలడం పంది గొప్పతనం. అలా కానీ గొప్పదైన ఏనుగు ఒక్కసారికి ఒక్క పిల్లను మాత్రమే కనును. కానీ పెద్ద ఏనుగు, మనం ఆశీర్వాదం తీసుకునే ఏనుగు ఒక్కసారికి ఒక్క పిల్లని మాత్రమే కనును. అంతే కదా, మనుషులు కూడా అంతే కదా, ఒక్కసారికి ఒక పిల్లని మాత్రమే కంటాము. ఎప్పుడన్నా ట్విన్స్ పుడుతూ ఉంటారు, అది పక్కన పెట్టేస్తే మామూలుగా డైలీ ఒక పిల్లనే ఎక్కువ మంది కంటూ ఉంటారు. అలాగే ఏనుగు ఒక్కసారి ఒక పిల్లని మాత్రమే కను. కాబట్టి పెక్కు సంతానము ఉండుట కంటే, ఇప్పుడు పంది 10 మంది పిల్లల్ని కంది కదా అని దాన్ని తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెడతామా? లేకపోతే పంది పిల్లలన్నింటినీ తీసుకొచ్చి మన ఎంత గొప్పదో పంది, ఇంతమంది పిల్లలను ఒకేసారి కనగలదు అని చెప్పి మనం గొప్పగా దాన్ని పొగుడుతూ మనం ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకోం కదా. దాన్ని ఒక గొప్ప స్థానంలో మనం చూడలేకపోతున్నాం కదా, చూడం కదా. కానీ ఏనుగు ఒక్కసారి ఒక్క పిల్ల మాత్రమే కన్నా కూడా దాన్ని ఏనుగుని మనం ఎంతో గొప్పగా ఒక వినాయకుడితో మనం పోల్చుకుంటూ, వినాయకుడితో సమానంగా ఏనుగుని మనం పూజిస్తూ ఉంటాము. రకాలు పెట్టి భగవంతుడిని కూడా ఏనుగు మీద ఊరేగిస్తూ ఉంటాము. అంత గొప్పగా మనం కీర్తి పొందింది ఏనుగు. కాబట్టి పెక్కు సంతానము ఉండుట కంటే, పనికి రాని వాళ్ళు 10 మంది ఉండే కంటే, వంశమునకు కీర్తి కలిగించుటకు గుణవంతుడగువాడు ఒక్కడు చాలు. 10 మంది సంతానం కన్నామండి, మాకు క్రికెట్ టీం లాగా 11 మందిని కనాలని ఉందండి, లేకపోతే కౌరవుల్లాగా 100 మందిని కనాలని ఉందండి. అది మేము కన్నామండి 100 మంది. కానీ వాళ్ళందరూ దేనికి పనికి రాకుండా పోయారండి. పాండురాజు 5గురినే కన్నారండి. వాళ్ళ 5గురు మంచి ధర్మాత్ములు అయ్యారండి, మంచి గుణవంతులు అయ్యారండి, మంచి విద్యాకారులు అయ్యారండి అని చెప్పుకోవడం ఎంత గొప్పగా ఉంటుంది. వాళ్ళ 5గురైనా కూడా ఎంతో గొప్ప కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చారు వాళ్ళ తల్లిదండ్రులకి. కౌరవులు 100 మంది ఉన్నా కూడా అందరికీ ఏదో ఒక దుర్బుద్ధి, ఏదో ఒక చెడు మార్గంలోనే నడిచారు తప్ప వాళ్ళు మంచి మార్గంలో నడిచి కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోలేకపోయారు కదా. పేరుకు 100 మంది ఉన్నారు ఎందుకు అన్నట్టుగా 10 మంది పనికిరాని వాళ్ళని కనే కంటే ఒక్క గుణవంతుడిని కంటే చాలు. వాడిని పెంచండి అయ్యా, ముందు అభివృద్ధిలోకి తీసుకురండి అయ్యా. మంచి గుణవంతుడుగా, శక్తివంతుడుగా, ధైర్యవంతుడుగా, సాహసవంతుడుగా వాడిని ఒక్కడిని తీర్చిదిద్దండి చాలు.
10 మందిని కన్నాం 10 మందిని కన్నాం అని చెప్పుకోవడం తర్వాత సంగతి అని అంటున్నారు వేమన గారు. హలో స్టూడెంట్స్, పద్యాలు మనం రాసుకుంటున్నాము. మీకు అందరికీ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. మంచి మంచి పద్యాలు మీకు కలెక్ట్ చేసి ఇస్తున్నాను కదా. చక్కగా మీకు డిఎస్సి ఎగ్జామ్ రాసినా లేకపోతే బిఎడ్ ఎగ్జామ్ రాసినా కూడా మీకు ఈ పద్యాలు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. మరికొన్ని పద్యాలు మీకోసం తీసుకొచ్చాను. ఈరోజు ఒక పద్యం మనం రాసేసుకుందాం, ఓకేనా? పద్యము భావము. పంది పిల్లలీను 10 పంది పిల్లలీను 10 కుంజరంబులీను కొదమనొకటి. కుంజరంబులీను కొదమనొకటి. ఉత్తమ పురుషుండు ఒక్కడు చాలడా. ఉత్తమ పురుషుండు ఒక్కడు జాలడా. వాట్ నెక్స్ట్? అందరికీ ఇది మాత్రం కంటతహా వస్తుంది. విశ్వదాభిరామ వినురవేమ. ఏంటంట? పంది పిల్లలీను 10 కుంజరంబులీను కొదమనొకటి. ఉత్తమ పురుషుండు ఒక్కడు జాలడా. విశ్వదాభిరామ వినురవేమ. దీని తాత్పర్యమేమి? తాత్పర్యము ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. పంది ఒక్కసారి 5-10 పిల్లలను కనును. పంది ఒక్కసారి 5-10 మంది పిల్లలను కంటుంది. కదా దాని కెపాసిటీ అది. ఒక్కసారి
10 మందిని కనగలదు, 5 మందిని కూడా కనగలదు. కానీ గొప్పదైన ఏనుగు ఒకసారికి ఒక పిల్లని మాత్రమే కనును. కానీ గొప్పదైన ఏనుగు ఒకసారికి ఒక్క పిల్లను మాత్రమే కనును. అందుకని గొప్పది కాకుండా పోతుందా ఏనుగు? ఒక్క పిల్లనే కంది, ఆఫ్టర్ ఆల్ ఒక్క పిల్లని కనింది అని ఎవరన్నా అంటారా? అది ఎంత పెద్ద ఏనుగు, ఎంత పెద్ద పిల్లని కంటుంది. అలా ఎవరు అనం కదా. ఏనుగు స్థానంలోనే చూస్తాం మనం కదా. కాబట్టి పెక్కు సంతానము కంటే వంశమునకు కీర్తి కలిగించుటకు గుణవంతుడగు వాడు ఒక్కడి చాలు. కాబట్టి పెక్కు సంతానం ఉండుట కంటే వంశమునకు కీర్తి కలిగించుటకు గుణవంతుడగు వాడు ఒక్కడు చాలు. గుణవంతుడగు వాడు ఒక్కడు చాలు. అంతే కదా. దట్స్ ఆల్. ఏమంటున్నారు వేమన గారు? పంది పిల్లలీను 10 కుంజరంబులీను కొదమనొకటి, ఉత్తమ పురుషుండు ఒక్కడు జాలదా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం: ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పంది ఒక్కసారే 10 మంది పిల్లలను కనును. 5 మంది పిల్లలను కనగలదు, ఒకేసారి 10 మంది పిల్లలను కూడా కనగలదు. పంది కెపాసిటీ అది, పంది గొప్పతనం అది. ఎంతమంది పిల్లలనైనా కనగలడం పంది గొప్పతనం. అలా కానీ గొప్పదైన ఏనుగు ఒక్కసారికి ఒక్క పిల్లను మాత్రమే కనును. కానీ పెద్ద ఏనుగు, మనం ఆశీర్వాదం తీసుకునే ఏనుగు ఒక్కసారికి ఒక్క పిల్లని మాత్రమే కనును. అంతే కదా. మనుషులు కూడా అంతే కదా, ఒక్కసారికి ఒక పిల్లని మాత్రమే కంటాము. ఎప్పుడన్నా ట్విన్స్ పుడుతూ ఉంటారు, అది పక్కన పెట్టేస్తే మామూలుగా డైలీ ఒక పిల్లనే ఎక్కువ మంది కంటూ ఉంటారు. అలాగే ఏనుగు ఒక్కసారి ఒక పిల్లని మాత్రమే కను. కాబట్టి పెక్కు సంతానము ఉండుట కంటే, ఇప్పుడు పంది 10 మంది పిల్లల్ని కంది కదా అని దాన్ని తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెడతామా? లేకపోతే పంది పిల్లలన్నింటినీ తీసుకొచ్చి ఎంత గొప్పదో పంది, ఇంతమంది పిల్లలను ఒకేసారి కనగలదు అని చెప్పి మనం గొప్పగా దాన్ని పొగుడుతూ మనం ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకోం కదా. దాన్ని ఒక గొప్ప స్థానంలో మనం చూడలేకపోతున్నాం కదా, చూడం కదా. కానీ ఏనుగు ఒక్కసారి ఒక్క పిల్ల మాత్రమే కన్నా కూడా దాన్ని ఏనుగుని మనం ఎంతో గొప్పగా ఒక వినాయకుడితో మనం పోల్చుకుంటూ, వినాయకుడితో సమానంగా ఏనుగుని మనం పూజిస్తూ ఉంటాము. రకాలు పెట్టి భగవంతుడిని కూడా ఏనుగు మీద ఊరేగిస్తూ ఉంటాము. అంత గొప్పగా మనం కీర్తి పొందింది ఏనుగు. కాబట్టి పెక్కు సంతానము ఉండుట కంటే, పనికి రాని వాళ్ళు 10 మంది ఉండే కంటే, వంశమునకు కీర్తి కలిగించుటకు గుణవంతుడగు వాడు
ఒక్కడు చాలు. 10 మంది సంతానం కన్నామండి. మాకు క్రికెట్ టీం లాగా 11 మందిని కనాలని ఉందండి. లేకపోతే కౌరవుల్లాగా 100 మందిని కనాలని ఉందండి. అది మేము కన్నామండి 100 మంది. కానీ వాళ్ళందరూ దేనికి పనికి రాకుండా పోయారండి. పాండురాజు 5గురినే కన్నారండి. వాళ్ళ 5గురు మంచి ధర్మాత్ములు అయ్యారండి, మంచి గుణవంతులు అయ్యారండి, మంచి విద్యాకారులు అయ్యారండి అని చెప్పుకోవడం ఎంత గొప్పగా ఉంటుంది. వాళ్ళ 5గురు అయినా కూడా ఎంతో గొప్ప కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చారు వాళ్ళ తల్లిదండ్రులకి. కౌరవులు 100 మంది ఉన్నా కూడా అందరికీ ఏదో ఒక దుర్బుద్ధి, ఏదో ఒక చెడు మార్గంలోనే నడిచారు తప్ప వాళ్ళు మంచి మార్గంలో నడిచి కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోలేకపోయారు కదా. పేరుకు 100 మంది ఉన్నారు ఎందుకు అన్నట్టుగా 10 మంది పనికిరాని వాళ్ళని కనే కంటే ఒక్క గుణవంతుడిని కంటే చాలు. వాడిని పెంచండి అయ్యా, ముందు అభివృద్ధిలోకి తీసుకురండి అయ్యా. మంచి గుణవంతుడుగా, శక్తివంతుడుగా, ధైర్యవంతుడుగా, సాహసవంతుడుగా వాడిని ఒక్కడిని తీర్చిదిద్దండి చాలు. 10 మందిని కన్నాం 10 మందిని కన్నాం అని చెప్పుకోవడం తర్వాత సంగతి అని అంటున్నారు వేమన గారు.